హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌనిక్రిష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? చికెన్ పచ్చడి ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఈ చికెన్ పచ్చడి ఎందుకోసం ప్రిపేర్ చేస్తున్నానంటే, మా నాన్న మా బాబాయ్ దుబాయ్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు పంపించడానికి చికెన్ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీనే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చికెన్ పచ్చడికి కావలసిన పదార్థాలను ముందుగానే తీసి పెట్టుకుంటే మనం పచ్చడి చేసేటప్పుడు ఏవైనా ఇంగ్రీడియంట్స్ మర్చిపోకుండా ఉంటాం. కాబట్టి ముందే సిద్ధం చేసుకోండి. పచ్చడికి సరిపడా కారం. ఇక్కడ నేను 2 కిలోల చికెన్ని తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు కారాన్ని తీసుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది. రుచికి సరిపడా సాల్ట్, పసుపు తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, పచ్చడికి కావాల్సిన మసాలాలు తక్కువగానే వేసుకోవాలి. లవంగాలు, యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క. పచ్చడి కోసం నేను 2 కేజీల చికెన్ తీసుకున్నాను. చికెన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువగా బోన్స్ లేకుండా చూసుకోండి. 2-3 సార్లు చికెన్ని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయలు ఇక్కడ నేను 2 కేజీలకు 5 నిమ్మకాయలు తీసుకున్నాను. మీరు కూడా మీరు చేసే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి. నిమ్మకాయల నుండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి అందులో మసాలాలన్నింటినీ డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మసాలాలు డ్రై రోస్ట్ చేసేటప్పుడు అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తే మంచిగా వేగిపోతాయి. కొన్ని మసాలాలు తొందరగా వేగిపోతాయి, కొన్ని మసాలాలు లేటుగా వేగిపోతాయి కదా. అన్నీ ఒకేసారి వేస్తే కొన్ని మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపించిన విధంగా వేయించుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత వేరే బౌల్లో తీసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఇందులో ఆయిల్ కానీ ఏమీ వేయకుండా చికెన్ వేయాలి. మొత్తం చికెన్ వేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా కలుపుకొని చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతాయి. వాటర్ రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ వాటర్ పోయేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ నుండి రిలీజ్ అయిన వాటర్ మొత్తం పోవడానికి టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్ మొత్తం పోయేంత వరకు.
చికెన్ ముక్కల నుండి వాటర్ మొత్తం పోయిన తర్వాత వాటిని వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ అదే బౌల్లో పచ్చడికి సరిపడా ఆయిల్ వేయాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను 2 kgకి సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు ఎలా ఫ్రై అవ్వాలంటే అవి కదుపుతుంటే సౌండ్ రావాలి. అలా అయ్యేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చికెన్ ముక్కలు కూడా మంచిగా రెడ్ కలర్లోకి మారాలి. చూడండి, చికెన్ ముక్కలు ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మరొక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి, చికెన్ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే పచ్చడి పాడవుతుంది. చికెన్ పచ్చడి చేసుకోవడం ఈజీనే, కానీ టైం ఎక్కువగా పడుతుంది. చికెన్ని వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవడం, అలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవడం, వీటికి టైం ఎక్కువగా పడుతుంది. చూడండి, చికెన్ ముక్కలు ఇలా మంచిగా వేగిపోవాలి. తర్వాత అదే బౌల్లో చికెన్ ముక్కలు తీసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మాడనివ్వకూడదు. ఇలా మంచిగా వేగిన తర్వాత మళ్ళీ చికెన్ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, మనం ముందు కూడా పసుపు వేసాం కదండి, చూసి వేసుకోండి. పసుపు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కు తగ్గట్టు పచ్చడికి సరిపడా కారం, ఉప్పును వేసుకోవాలి. మనం ముందు కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసిన తర్వాత మరొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. కారం, ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 1 minute అంతే, తొందరగా స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంటుంది కదా, అందులోనే కారం అనేది ఫ్రై అయిపోతుంది. మరి ఎక్కువసేపు మనం స్టవ్ పైన ఉంచితే మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తొందరగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఇది మొత్తం చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసి మరొకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ రసాన్ని వేయకూడదు. పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మకాయ రసాన్ని వేయాలి. అంటే ఒక 2-3 hours పక్కన పెట్టి తర్వాత నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ చూడండి, నేను చేయితోనే పట్టుకుంటున్నా కానీ నాకు కాలట్లేదు, ఎందుకంటే ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే దీనివల్లనే పచ్చడి నిల్వ ఉంటుంది కదా. అంతే, చికెన్ పచ్చడి రెడీ. దీనిని ఒక 2-3 days తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా ఉంది అనిపిస్తే ఒక బౌల్లో మీకు కావాల్సినంత ఆయిల్ వేసి, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత
చల్లారనివ్వాలి. మంచిగా చల్లారిన తర్వాత ఈ చికెన్ పచ్చడిలో వేసి కలపండి. అంతే, వేడి ఆయిల్ మాత్రం వేయకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.